దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నేను ఒంటరి పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా. ఏ రోజు అగ్నిగా ఆత్మవాడిగా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులో, దొంగ అసలే ఈ లోకంలో అని. అంటే శ్రీశ్రీకి వాడి త్వరకు బుద్ధులు రాశాడా? ఆ డప్పుని ఆ వర్డే ఫిల్అప్ చేస్తుంది. అందుకని నా డప్పుని ఈ వర్డ్సే ఫిల్అప్ చేస్తాయి. యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఆ డబ్బు సార్ ఇది. శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగ అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ అసలే ఈ లోకంలో క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిక్కులేని నా ఒక ఆడదాన్ని పెట్టుకొని నా టీం రాజ్యత ఉన్నావురా. నెవర్. నువ్వు రేపే నీ ఫ్యాన్తో తప్పించినా సరే నా డెడ్ బాడీ వాళ్ళు చూడుతుంటా నువ్వు తిట్టానికి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇట్ ఈస్ లాంగ్ డ్వెల్. ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అనిసార్లు అడుగుతా. బికాజ్ యు ఆర్ పొలిటీషియన్. నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అతని కొంచెం చేసే హక్కు నాకు కుద్దుడా? ఎందురా పెట్టావు పార్టీ? సిగ్గు లేకుండా నువ్వు వేషాలు వేసుకో, అమ్మాయిలప్పుడు తిరుగు. ఎవడు అడిగాడు నిన్ను? హూ కేర్స్? నువ్వు పబ్లిక్లోకి వచ్చావు, మా సేవ చేస్తానండి. ఇదే సేవ. నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మోహం కూడా నువ్వు ఎప్పుడు చూడలేదు. నా భార్య మాకు నీ ఫ్యాన్స్తో ఏం మీ ఫ్యాన్స్కి అమ్మలు ఉండరా? మీ ఫ్యాన్స్కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమైనా ఉంటే నువ్వు రియలైజ్ చేయండి. ఈ తప్పు మాట్లాడు మురళి అంటే కాళ్ళ దండం పెడతాం మీ ఫ్యాన్స్కి. ఎన్నాళ్ళు ఫ్యాన్స్ అడ్డు పెట్టుకొని చెప్తావు, వాళ్ళతో కొట్టిస్తావు, చంపిస్తావు. రెడీ మదర్ ప్రామిస్ తెలియకి పారిపోడురా. నీలాగనే పిరికివాడి కాదురా సన్నాసి. నువ్వు పిరికివాడివిరా. రివాల్వర్ కొరకు పెట్టుకొని దిండు కింద పెట్టుకుని ఎదఫీ నువ్వు టిబెట్ ఫెలో. I never said such a worst fellow in my life in politics. అయిపోయింది సార్. ఇవన్నీ బాధలే, కంక్లూజన్ లేదు. ఇక వాడి కంక్లూజన్ చేపిస్తావు. కనీసం నరకాలు చూడుకో, హిరణ్యకృష్ణ పుడుకో, కప్పు చుడుకో, ఒక కంక్లూజన్ ఉంటుంది. ఇలాంటి జీవోత్సవాలకి కంక్లూజన్ ఉండదు. నేను ఒంటరి పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా. ఏ రోజు అగ్నిగా ఆత్మవాడిగా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులో, దొంగ అసలే ఈ లోకంలో అని. అంటే శ్రీశ్రీకి వాడి త్వరకు బుద్ధులు రాశాడా? ఆ డప్పుని ఆ వర్డే ఫిల్అప్ చేస్తుంది. అందుకని నా డప్పుని ఈ వర్డ్సే ఫిల్అప్ చేస్తాయి. యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఆ డబ్బు సార్ ఇది. శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగ అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ అసలే ఈ లోకంలో క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిక్కులేని నా ఒక ఆడదాన్ని పెట్టుకొని నా టీం రాజ్యత ఉన్నావురా. నెవర్. నువ్వు రేపే నీ ఫ్యాన్తో తప్పించినా సరే నా డెడ్ బాడీ వాళ్ళు చూడుతుంటా నువ్వు తిట్టానికి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇట్ ఈస్ లాంగ్ డ్వెల్. ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అనిసార్లు అడుగుతా. బికాజ్ యు ఆర్ పొలిటీషియన్. నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అతని కొంచెం చేసే హక్కు నాకు కుద్దుడా? ఎందురా పెట్టావు పార్టీ? సిగ్గు లేకుండా నువ్వు వేషాలు వేసుకో, అమ్మాయిలప్పుడు తిరుగు. ఎవడు అడిగాడు నిన్ను? హూ కేర్స్? నువ్వు పబ్లిక్లోకి వచ్చావు, మా సేవ చేస్తానండి. ఇదే సేవ. నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మోహం కూడా నువ్వు ఎప్పుడు చూడలేదు. నా భార్య మాకు నీ ఫ్యాన్స్తో ఏం మీ ఫ్యాన్స్కి అమ్మలు ఉండరా? మీ ఫ్యాన్స్కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమైనా ఉంటే నువ్వు రియలైజ్ చేయండి. ఈ తప్పు మాట్లాడు మురళి అంటే కాళ్ళ దండం పెడతాం మీ ఫ్యాన్స్కి. ఎన్నాళ్ళు ఫ్యాన్స్ అడ్డు పెట్టుకొని చెప్తావు, వాళ్ళతో కొట్టిస్తావు, చంపిస్తావు. రెడీ మదర్ ప్రామిస్ తెలియకి పారిపోడురా. నీలాగనే పిరికివాడి కాదురా సన్నాసి. నువ్వు పిరికివాడివిరా. రివాల్వర్ కొరకు పెట్టుకొని దిండు కింద పెట్టుకుని ఎదఫీ నువ్వు టిబెట్ ఫెలో. I never said such a worst fellow in my life in politics. అయిపోయింది సార్. ఇవన్నీ బాధలే, కంక్లూజన్ లేదు. ఇక
వాడి కంక్లూజన్ చేపిస్తాం. కనీసం నరకాసుడికో హిరణ్యకశిపుడికో కంసుడికో ఒక కంక్లూజన్ ఉంటుంది. ఇలాంటి జీవోత్సవాలకి కంక్లూజన్ ఉండదు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.